నా అవిదేవ్ లేకమ్మా, లేచి చదువుకో, ఎగ్జామ్స్ కదమ్మా. లేవు, తెల్లవారుజామున లేచి చదువుకుంటే చదువు బాగా వంట పడుతున్నానా. లేకమ్మా. అమ్మా 5 minutes అమ్మా ప్లీజ్. సర్లే, మళ్ళీ 5 minutes తర్వాత వచ్చి లేపుతాను. పడుకో నానా. 5 minutes అయిపోయింది నానా, లేగమ్మా. నాన్న ప్లీజ్, నాన్న ఎగ్జామ్స్ కదా నాన్న, చదువుకున్నానా. ప్లీజ్ లేగమ్మా. ప్లీజ్ అమ్మా, కాసేపు పడుకుంటానమ్మా. నిద్ర వస్తుందమ్మా. అయ్యో నిద్ర వస్తుందా? టీ చేస్తానా, టీ తాగు, నిద్ర రాదు. ఓకేనా నాన్న? ఈ వేడి వేడి టీ తాగు, నిద్ర రాదు. అమ్మా ఒక్కపోస్తుంది, ఫ్యాన్ ఏవా? నాన్న చదువు. అమ్మా చల్లేస్తుంది, ఒప్పటి తీసుకొని రావా? చదివేది ఏం టిఫిన్ ఈరోజు? ఇడ్లీ చేస్తున్నానండి. రోజు ఇడ్లీయేనా? ఏ పూరియో వడో దోశ వేయొచ్చు కదా. దోశ పూరి వడనా? అవి ఆయిల్ ఫుడ్. వాడికి ఎగ్జామ్స్ వస్తే వాడిని చదువుకోనివ్వండి. ఆయిల్ ఫుడ్ అసలు పెట్టను. వాడు ఎగ్జామ్స్ అయ్యే వరకు రోజు ఇడ్లీ ఉంటుంది, తినండి. ఏమై టీవీ రీఛార్జ్ అయిపోయింది కదా, టీవీ రీఛార్జ్ చేస్తున్నా. టీవీ రీఛార్జ్ వద్దు, ఏం వద్దు. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, బాబు చదువుకోవాలి. ఏమై నీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది, నలుగురు టికెట్లు బుక్ చేస్తున్నా, వెళ్ళొచ్చేద్దాం. సినిమానా? ఇప్పుడు ఎటువంటి సీన్లు పెట్టొద్దండి మీరు. బాబుకి ఎగ్జామ్స్ లో చదువుకుంటాడు. ఆ సినిమా అంటారా? 4 రోజులు అయితే టీవీలోనే వస్తుందండి. నాకు ఏ సినిమా వద్దు. ఏమై మీ బాబాయ్ ఫోన్ చేశారు కదా ఫంక్షన్ అని, ఎప్పుడు బయలుదేరుతున్నావు? టికెట్లు బుక్ చేస్తానా? అనుకుంటలే కానీ ఇప్పుడు ఏ ఊరు వెళ్ళండి. బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఊరు వెళ్తే. నేను వాళ్ళతో చెప్పుకుంటాను తర్వాత. మీరు రిజర్వేషన్ ఏం చేయించొద్దు. ఏమై కూరగాయలు తీసుకొచ్చాను, వంట చేయి. అబ్బా, దొండకాయలు తెచ్చారేంటండి? బాబుకి రేపు అసలు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. దొండకాయలు అంటే ఏమవుతాయి? బెండకాయలు అంటే మ్యాథ్స్ బాగోదు. కరెక్ట్ వెళ్ళి బెండకాయలు తెచ్చుకోండి, దొండకాయలు ఇచ్చేది. వెళ్ళండి. సరే. ఆకలేస్తుంది, భోజనం చేద్దామా? సరే రండి, వడ్డించేస్తాను. అదేంటి మా ఒక్కరికి నువ్వు భోజనం చేయవా? ఈరోజు పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చానండి. బాబుకి ఎగ్జామ్స్ కదా, వాడు ఎగ్జామ్స్ అయ్యే వరకు రోజు నేను ఉపవాసం ఉంటానండి. మీరు ఫోన్ చేసేయండి. వాడు ఎగ్జామ్స్ అయితే నువ్వు నిద్ర కథలు వాడికి అమ్మని కదండి నేను, తప్పదు. మీరు తినండి. తలనొప్పి వస్తుందమ్మా. బంగారి, ఈ డబ్బులు తీసుకెళ్ళి కొంచెం సబ్బు ఏం తీసుకురా షాప్కి వెళ్ళి. అమ్మ హోంవర్క్స్ చేసుకుంటానమ్మా. అయినా అమ్మేం పంపించచ్చు కదా.
అన్నయ్యకి ఎగ్జామ్స్ కదమ్మా, వాడు బయటకు వెళ్ళేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది కదా అని తెప్పించేదే వాడి కోసం. వాడికి చదువుకొని బాగా వేడి చేసింది. సగ్గుబియ్యం జావ కాస్తే కొంచెం చలవ చేస్తుంది, వెళ్ళి తీసుకురాపో వెళ్ళు. ఏమో కష్టంలో ఆ ఎగ్జామ్స్ కూడా నా ర్యాంక్ వచ్చింది. అమ్మా